ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మన వాళ్ళే మిగిలారు. 3వ క్యాండిడేటు కౌంటింగే లేకుండా అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు. అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదెళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనం అందరం కూడా సీటు పోతే డిమారలైజ్ అవుతాం, అక్కడి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం. ఇంకొక పక్కన మొట్టమొదటిసారి పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అయ్యాడు. పార్టీకి సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే నేను ఆలోచించి చెప్పాను, నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావంటే నేను ఉంటానన్నాడు. అక్కడి నుంచి ఆయన పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో అందరం పనిచేయగలిగితే ఎప్పుడూ తిరుగుండదు. అధికారంకి వస్తానే పని చేసిన వాళ్ళని మర్చిపోయినా, లేకపోతే ఏ పార్టీకైనా 3 పార్టీలకి ఇది వర్తిస్తుంది, పని చేసిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు